యేసు ప్రభువును వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దేవుని కుమారునిగా, రక్షకునిగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే యేసు ప్రభు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాడంటే చివరికి లేఖనములను మీరు పరిశీలించండి. లేఖనములను పరిశీలిస్తేనే నేను మీకు అర్థమవుతాను, లేకపోతే మీకు అర్థం కాను. అందుకే మీరు లేఖనాలని పరిశోధించండి అన్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మనకు బాగా అర్థం కావాలంటే లేఖనాలు చదవాల్సిందే, ఆయన వాక్యం చదవాల్సిందే. ఆయన వాక్యం చదివితే మనుషులలో మార్పు వస్తుంది. ఆయన వాక్యం తెలిసినప్పుడు మనుషులకు ఆ ప్రవర్తన మార్చుకోవాలన్నటువంటి తలంపు వస్తుంది. కాబట్టి లేఖనములను పరిశీలించుడి.